హై ఫ్రెండ్స్, ఈ రోజు జరిగింది దేవుని నిర్ణయమో తెలియదు, లేదంటే క్యాజువల్ లైఫ్లో జరిగిందో తెలియదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ సంవత్సరం అనేది మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకున్నాను. ఈవినింగ్ అలా బయటకు వచ్చాను ఎగ్జిబిషన్ చూద్దామని. సో అలా ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ టికెట్ తీసుకునేటప్పుడు చాలా మంది ఫ్యామిలీస్తో కనిపించారు అనమాట. సో అలా ఫ్యామిలీస్తో కనిపించినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. సో నేనైతే ప్రెసెంట్ ఫ్యామిలీకి అయితే చాలా దూరంగా ఉంటున్నాను. అందరూ ఫ్యామిలీతో వచ్చారు కదా, సింగిల్గా వెళ్ళి నేనేం చేస్తానని చెప్పేసి నేను అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాను. సో అలా బయటకు వచ్చేసినప్పుడు పక్కన ఒక గుడి అయితే కనిపించింది. ఏంటి ఆ గుడి అని చూస్తే అక్కడ పెద్ద విగ్రహంతో ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. పక్కన కూడా గరుత్మంతుడు అయితే కనిపించాడు. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి అనుకుని బైక్ అయితే పక్కన పార్క్ చేశాను. సో మనం ఎలాగో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కదా, సో యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఒక వీలాగ్ అయితే చేద్దామని చెప్పి ఫోన్ అయితే ఓపెన్ చేశాను. సో ఫోన్ ఓపెన్ చేసి ఎంట్రన్స్ అయితే వీడియో అయితే తీశాను. అలా మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక పూజారి అయితే మీరు వీడియో అయితే తీయొద్దని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ మొబైల్ని తీసుకుని పాకెట్లో పెట్టేశాను. అక్కడ వీడియో ఆఫ్ చేశానో లేదంటే ఆన్ చేశానో కూడా నాకు పర్టికులర్గా తెలియదు. అలా పూజ అయిన వెంటనే నేను బయటకు వచ్చి మళ్ళీ మొబైల్ ఓపెన్ చేశాను. మొబైల్ ఓపెన్ చేస్తే వీడియో అయితే ఆన్లోనే ఉంది. సో నేను ఆఫ్ చేశాను ఆన్ చేశాను కూడా నాకు పర్టికులర్గా గుర్తులేదు. సరే అని చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేసేద్దామని అనుకున్నాను. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి వీడియో అయితే క్లారిటీగా కనిపిస్తుంది. సరేలే అని చెప్పేసి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చెప్పేసి ఆ వీడియోని అయితే అలానే ఉంచేశాను. నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ సంవత్సరం అనేది మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకున్నాను. ఒకసారి అయితే చూడండి ఆ లైటింగ్తో స్వామి ఎంత బాగా కనిపిస్తుంది. అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే ఇక్కడికైతే వచ్చారు. ఉత్సవం కంప్లీట్ అయిన వెంటనే వెంకటేశ్వర స్వామిని అయితే గర్భగుడిలోకి అయితే తీసుకువెళ్తున్నారు. సో అలా తీసుకువెళ్ళడానికి నేను కూడా పార్టిసిపేట్ అయితే చేశాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఈస్ట్ గోదావరి తునిలో అయితే ఉంది. తుని నుంచి సూరవరం వెళ్ళే రూట్లో అయితే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. రోడ్డు పక్కనే కనిపిస్తుంది. మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరైతే చూడండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీలాగ్స్ గురించి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.